ఎక్సలెంట్ గా ఉందండి, చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ డాన్స్ అన్ని చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నో ఏం లేదు, అసలు కంటెంట్ అక్కడ నుంచి అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. చాలా బాగుంది. ఏం చాలా బాగుందండి. ఇందులో బుచ్చిబాబు గారికి సెకండ్ అని అనిపించేలా నాకేమీ అనిపించలేదు. సో ఎక్స్పీరియన్స్డ్ గా ఉంది, చాలా బాగుంది. హీరోయిన్ బాగుందండి. హీరోది చాలా మెసేజ్ ఓరియంటెడ్. సో ఇలాంటివి మనకి నిజంగా చాలా అవసరం. ఇలాంటివి చాలా మందికి ఎన్లైట్మెంట్ అవుతుంది, ఇలా ఇలా తీసుకోవాలి అని. రొటీన్ గా వచ్చినాయి కదా, ఏమన్నా రొటీన్ కి భిన్నంగా ఉంది కదా. ఒక ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక దగ్గరే కాకుండా నెక్స్ట్ తను విన్ అవ్వడానికి తను కాన్సెప్ట్ పెట్టుకొని రీచ్ అవ్వడం అనేది మెసేజ్ డిఫరెంట్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉందండి. మ్యూజిక్ బాగుంది, డాన్స్ ఎక్సలెంట్ గా ఉంది, డెఫినెట్ గా హిట్ అవుతుంది. చాలా పిల్లలకు స్పోర్ట్స్ పరంగా సినిమా తీశాడు, చాలా బాగుంది. కాన్సెప్ట్ కానీ ఎట్లా జీవితంలో ఎట్లా ఇది ఒక సాధించాలనుకునేది ఎట్లా సాధించాలనేది స్పోర్ట్స్ పరంగా చాలా బాగుంది. సినిమా స్లో ఉంది, కొంచెం స్లో అని ఓవరాల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాంగ్స్ మ్యూజిక్ కూడా సూపర్. రామ్ చరణ్ ఫిజిక్ కానీ చాలా బాగుంది. కొంచెం కాన్సెప్ట్ వేరు అంతే. ఆర్ఆర్ రేంజ్ లో కంపేర్ చేయలేం కదా, బాగుంది సినిమా. అంతా మంచిగా, ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. సినిమా కూడా అంటే 3 స్పోర్ట్స్ ఆడతాడు, డిఫరెంట్ స్పోర్ట్స్ 3 ఆడతాడు, బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. అంటే సినిమా యావరేజ్ యావరేజ్ ఏం లేదు, మంచిగా స్లోగా కూడా ఏం లేదు, అంటే 3 స్పోర్ట్స్ ఆడతాడు అన్న. హీరోయిన్ పెద్ద ఏముండదు, ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఏముండదు. మంచిగా ఉంది, అంటే సెకండ్ సినిమాకి ఎక్స్పెక్ట్ చెయ్యరు ఎవరు, కానీ బాగుంది. అంటే ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ అది మొత్తం లవ్ జోన్ అది ఉంటుంది, ఇది మొత్తం యాక్షన్ కొంచెం ఇట్లా. సినిమా 3 గంటలు ఎక్కువ ఉంది కదా, బోర్ కొట్టలేదు? బోర్ ఏం కొట్టలే అన్న, అంటే 3 డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడతాడు, ఒక్క స్పోర్ట్ పైన ల్యాగ్ చేస్తే అట్లా ల్యాండ్స్ అని ఇదేం అనిపించలేదు. అంటే అది చెప్పొద్దు, సస్పెన్స్, అది చూడాలి మీరే. బాగానే అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్షన్ ఇంకా డాన్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ మాత్రం నార్మల్ గానే ఉంది, కొంచెం బోరింగ్ ఉంది. ఇంకా రామ్ చరణ్ అయితే హైలైట్ ఉంది. 3 అవర్స్ కదా, అంటే కొన్ని జాన్వీ కపూర్ వల్ల కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నాయన్న. స్పోర్ట్స్ అయితే మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కాబట్టి లాస్ట్ కంబ్యాక్ కూడా బాగుంది, బాగుందండి. మూవీ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. అసలు సుకుమార్ అవుపడుతుంది సినిమాలో, కొంచెం సుకుమార్ మార్క్ ఉంది. స్టోరీ కూడా మంచిగానే ఉంది, కాకపోతే కొంచెం రొటీన్ స్టోరీ, కొన్ని స్టోరీస్ ఉన్నాయి అలాంటి. సాంగ్స్ కూడా బాగున్నాయి. మొత్తం స్పోర్ట్స్ గురించి చాలా మూవీస్ వచ్చినాయి. ఇతర వాళ్ళ ఊరు కోసం కొంచెం కష్టపడ్డట్టు తీసి అలాంటి మూవీస్ ఉన్నాయి చాలా. రామ్ చరణ్ బాగుండు. సుకుమార్ ఇందులో సినిమాలో సుకుమార్ కనబడతాడు, అలా సుకుమార్ మార్క్ ఉంది. సినిమా చాలా అంటే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు రామ్ చరణ్ యాక్షన్. బోర్ అంటే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ గా మూవీ చూస్తే మీకు బోర్ అనిపించదు. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ మూవీలో, అంత బోర్ అనిపించదు. చాలా బాగుంది అండి. డైరెక్షన్ సూపర్బ్ ఉంది అసలు. చాలా అంటే ఆ స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి అన్ని చాలా డిఫరెంట్ థింకింగ్. అంటే మూవీస్ వస్తున్నాయి కానీ గేమింగ్ టైప్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువ. దాన్ని బుచ్చిబాబు గారు డిఫరెంట్ వేలో ఆలోచించి ఇలా తీసుకొచ్చారన్నమాట. చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నాకు ఎలా అయినా నచ్చుతుంది సార్. నిజంగా బుచ్చిబాబు అయితే మామూలుగా తెలియదు సార్. సినిమా ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా,
లాస్ట్ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ట్విస్ట్లు అయితే ఎవరు ఊహించలేరు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే బ్యాడ్ సీక్వెన్సెస్ కానీ, పెహల్వాన్ సీక్వెన్సెస్ కానీ, అసలు ప్రతి సీన్ ప్రతి ఫైట్ ఒక అద్భుతపరిచారు భయ్య. అసలు దీంట్లో మనకు ఇంటర్వెల్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ కానీ, లవ్ స్టోరీ కానీ, అసలు ఆ క్లైమాక్స్ కి అయితే ఎవరైనా కంటిన్యూ కాల్చేస్తారు భయ్య. 3 గంటలు ఎక్కడ పోరు భయ్య. ఇంత మంచి సినిమా, ఇంత స్ట్రాంగ్ కంటెంట్ తో రామ్ చరణ్ పహల్వాన్ క్యారెక్టర్ తో అంటే బ్యాట్స్మెన్ క్యారెక్టర్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపడేశాడు భయ్య. ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క ఇండియన్ కి నచ్చే గొప్ప భారతీయ సినిమాని తెప్పించాడు భయ్య. కొన్ని హిల్స్ అని కానీ అవన్నీ కూడా యానిమేషన్ తెలిసిపోతుంది ఈజీగా. అంత రియలిస్టిక్ ఏం అనిపించదు నాకు పూర్తిగా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, నో ఇష్యూ. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కాకుండా రెగ్యులర్గా మన తమ్మన్ కానీ దేవశ్రీ కానీ ఇచ్చిన బాగుంది. స్పోర్ట్స్ వరకు ఓకే, బాగున్నాయి. క్రాస్ ఓవర్ లేదు, స్పోర్ట్స్ వరకు చాలా బాగా చేసాడు రామ్ చరణ్. ఓకే, విలన్ ఏంటంటే కొత్త కంటిన్యూ అవ్వడు, సగం వరకు వస్తాడు, తర్వాత క్లోజ్ అవుతుంది దాని విలన్. గేమే మోస్ట్లీ. రెగ్యులర్ మామూలుగా, కొత్త గేమ్ అనిపించలేదు. కానీ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. యాక్టింగ్ అయితే పీక్. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఈ యాంగిల్ లో మనం ఎప్పుడు చూడలా. కొంచెం లాగ్ ఉంది కరెక్టే, బట్ స్టోరీ చాలా బాగుంది. గేమ్ చేంజర్ తర్వాత ఒక హిట్ అనే చెప్పొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ అసలు మొత్తం అందరికంటే రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. డిఫరెంట్ స్టోరీ బాగుంది, చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయం, లేదు డిఫరెంట్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయం ఇలాంటి స్టోరీ. అలా ఏం లేదండి, మన తెలుగులో అయితే ఇలాంటివి అసలు రాలేదు. ఎక్స్పెక్ట్ కూడా చేయం ఇలాంటిది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంది. అన్ని డిఫరెంట్, చాలా డిఫరెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయము ఇంత డిఫరెన్స్. చాలా బాగుంది, నచ్చుతుంది అందరికి. కొంచెం మంచిగా చూడాలి, జడ్జ్ చేయొద్దు. నైస్ మ్యూజిక్, మంచి మూవీ, బాగుంది, హిట్ అవ్వచ్చు. సినిమా సూపర్ బ్రో, ఎమోషనల్, నీ గుండెకి టచ్ అవుతుంది సినిమా పక్కా. దురంధర్ వేరే బ్రో, ఈ స్టోరీ వేరే. అది ఇండియా పాకిస్తాన్, ఇది వేరే, ఇది స్పోర్ట్స్ గురించి. మనము ఒక 500 crores పక్కా బ్రో సినిమా. ఫస్ట్ డేనే సినిమాలో ఒక దేశానికి ఇట్లా, ఒక విలేజ్ కి ఎట్లా చేయాలి, మనం హెల్ప్ చేయాలి అనేది రామ్ చరణ్ చేస్తాడు. వాళ్ళ ఊరికి గుర్తింపు లేదు, ఈయన అక్కడికి వెళ్ళినాక గుర్తింపు వచ్చింది. జగపతి బాబు రోల్ బాగుంది బ్రో, న్యాయం చేసిండు ఫస్ట్ హాఫ్. కానీ కొద్దిగా ఎట్లా అంటే సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. శృతి హాసన్ అయితే హైలైట్, జాహ్నవి కపూర్ కన్నా. అది కొద్దిగా 10 minutes 20 minutes కొద్దిగా ఏడుపు ఉంటుంది కదా బ్రో సీన్, కొద్దిగా ఎమోషనల్ అనేది కొద్దిగా బాధగా ఉంటుంది. మ్యూజిక్ పర్లేదు బ్రో, 3 hours 15 minutes చేసింది కదా బ్రో. ఇంత సినిమా ఆఫ్టర్ 50 cinemas ఈ సినిమా హిట్ అయిందంటే ఈ ఇయర్లో ఒక సినిమా హిట్ కాలే, ఈ సినిమానే స్టార్ట్. అదే మనం ఏం చెప్పలేం బ్రో, అది ఎట్లా పర్లేదు బ్రో, చూడొచ్చు, మంచి సినిమా, బ్లాక్ బస్టర్. ఇట్లా గేమ్ చేంజర్ లాగా ఇట్లా సినిమా కాకుండా మంచి సినిమా తీసిండు రామ్ చరణ్ మొత్తానికి. నేషనల్ అవార్డ్ అనేది చూడాలి బ్రో, కొద్దిగా ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ గారి లుక్స్ అవన్నీ ఎలా ఇంటర్వెల్ సీన్స్ గానీ బాగుంది, అంత బాగుంది. అంటే 3 games పెట్టారు కదా, సో ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంటుందా? లేదు, బాగుంది, బోర్ కొట్టలేదు, మొత్తం బాగుంది, స్టోరీ బాగుంది. బుచ్చిబాబు ఏదో ఒకటి తీసేస్తారు కదా, ఈ సినిమాలో ఏం తీసారు? ఏమో మేడం, ఓకే, బాగుంది, ఉప్పెన అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? బాగుంది, సేమ్. బోర్ ఏం లేదు, నాకు నచ్చింది. సినిమా హిట్ అంటారా మేడం? అంటే టైం తీసుకుంటుంది సినిమా, బట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మంచిగా హార్ట్కి చాలా బాగా అనిపిస్తుంది సినిమా చూసాం. మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళు అయ్యింటే బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళు ఈ సినిమాకి రెహమాన్ తప్ప, రెహమాన్ గారు పడేశాడు ఇన్ని రోజులు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మేము అనుకున్నాం సినిమాకి వచ్చే ముందు, బట్ సినిమా ఫస్ట్ 15 నిమిషాలకి అర్థమైపోయింది, తీస్తారు. చాలా బాగుంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. స్పోర్ట్స్ యాక్షన్ సీన్లు అన్ని చాలా బాగున్నాయి, పాటలు బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ వద్దు, దాని గురించి మాట్లాడద్దు. లేదండి, ఆల్ ది వే రెహమాన్ గారు అండ్ రామ్ చరణ్ అండి. విలన్ ఎవరు లేరండి. జగపతి బాబు ఐ థింక్ అంతపురం తర్వాత
అంతటి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఐ థింక్ యా ఫెంటాస్టిక్ అండి. రెహమాన్ గారే ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. యా కమర్షియల్ సినిమా నేను లేకుండా ఎలా కొట్టారన్న కొట్టారు. బాగుందండి, చాలా బాగుంది. మంచి ఇన్స్పిరేషనల్ సినిమా. రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో అసలు. ఆయన ప్రతి సీన్ లో గానీ ఆయన కష్టం కనపడింది అండ్ వెరీ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని అనుకున్నాము. మెయిన్ కమర్షియల్ ఎమోషన్ రెండు కలుపుదాం అనుకున్నాడు, ఏది పెద్దగా పండలేదు. క్లైమాక్స్ బాగుంది. జానీ కపూర్ ఎందుకో నాకే తెలియదు. సినిమా అయితే ఓకే. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ బాగా చూపించాడు కానీ అవి పర్లేదు, బాగానే చూపించాడు. ఎక్కడ పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. అట్లా కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం, వెంటనే కమర్షియల్ నుంచి ఎమోషనల్ లాగుతాడు, ఎమోషన్ నుంచి మనకి అదే కమర్షియల్ లాగుతాడు. దీంట్లో వద్దాం అనుకుంటే దాంట్లో లాగుతున్నాడు, దాంట్లో వద్దంటే దీంట్లో లాగుతున్నాడు. పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, దీంట్లో ఎమోషనల్ పెద్దగా కనెక్ట్ అవ్వాలి. బుచ్చిబాబుది ఫస్ట్ సెకండ్ సినిమా కదా. సెకండ్ సినిమా డైరెక్షన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అనిపిస్తుంది. అదే తెలుస్తుంది అక్కడక్కడ. రామ్ చరణ్ మొత్తం 3 స్పోర్ట్స్ ఆడారు కదా, దేంట్లో బాగా యాక్ట్ చేశారు అనిపించింది? నాకైతే క్లైమాక్స్ బాగా నచ్చింది కాబట్టి క్లైమాక్స్ లో బాగా చేశారు అనిపించింది. పారాలింపిక్ చెప్పకూడదు, సారీ. స్పాయిలర్ అలర్ట్. మ్యూజిక్ బాగుంది. ఏ రహమాన్ తెలిసిందే కదా, ఎమోషన్స్ లో పొరపాటు ఇచ్చేస్తాడు. లాగ్ ఉంది కదా, మరి ఉంటుంది కదా, 3 గంటలు ఉంటే ఉంది కదా, ఉంది. ఫస్ట్ హాఫ్లో ఉంది, సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో అయితే మరి మొత్తం మధ్యలో చాలా తీశాడు. జాహ్నవి కపూర్ అసలు అబ్బో దండం పెట్టొచ్చాము. అదరగొట్టాడు. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం లాగ్ అనిపించినా కానీ క్లైమాక్స్ లో బాగా లేపాడు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? బాగుంది. మధ్యలో సన్నగా కనిపిస్తారు, కుస్తీ పోటీలో బాగా లావు కనిపిస్తారు, మా క్లైమాక్స్ లో కూడా సన్నగా కనిపిస్తారు. బాగుంది. సో మెసేజ్ ఓరియంటెడ్ ఏనా? యా మెసేజ్ క్లైమాక్స్ ఎమోషనల్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా? అదిరిపోయింది. వాడే అదరగొట్టాడు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. జాన్వి గారి క్యారెక్టర్ చాలా షార్ట్ ఉంది. షార్ట్ ఉంది కానీ యాక్చువల్లీ లేకపోయినా పర్లేదు, ఓన్లీ సాంగ్స్ కోసం అంతే. సో అంటే ఈ మూవీని గేమ్ చేంజర్ తో పోలుస్తున్నారు? లేదు, అదే ఇది ఎలా ఉంది మీకు మూవీ? ఎలా మూవీ చాలా బాగుంది, చాలా మోటివేషనల్ ఇంకా ఇన్స్పిరేషన్ థీమ్తో వెళ్ళింది. ఇది యూత్కి చాలా ఇన్స్పైర్ అయ్యే మూవీ. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో మొత్తం. రామ్ చరణ్ యాక్టింగ్ అసలుకి రంగస్థలం కంటే మించేసిండు. లాగ్ ఉందా? ఒక స్పోర్ట్స్ పర్సన్ మీటింగ్ అయ్యాక కాన్సెప్ట్ వచ్చారు కదా, స్పోర్ట్స్ పర్సన్ కాన్సెప్ట్ వచ్చారు కదా, అతనికి తెలియకుండా ఇంత స్టోరీని ఎలాగో ఒక జరిగింది, దానికి ఎక్కడైనా లాజిక్ ఉందా? అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఇదంతా బ్రీఫ్ చేశాడు కదా అతను. ఇంత జరిగినది ఒక స్పోర్ట్స్ అథారిటీకి తెలియకుండా జరిగిందా? జస్ట్ మూవీ లెక్క తీసుకుంటే బాగుంటది. ఆ స్టోరీలో మనం ఆ డెప్త్ అండర్స్టాండ్. నో డౌట్ దిస్ పిక్చర్ ఇస్ ఎక్సలెంట్ పిక్చర్. అతనికే స్టోరీ చెప్తే అక్కర్లేదు, అదొక్క విషయంలో హౌ యు ఆర్ కన్విన్స్డ్ అనేది నాకు. రోజు మన ఇంటి పక్కన కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ నీకు ఉండండి కాదు, ఒక గోల్డ్ మెడల్ అనేది అతనికి జరిగాక స్టేషన్ వచ్చాక సరే ఉండండి, అట్ట కాదు మీకు ఉండండి, మీకు కూడా ఉండండి. ఇన్ని గోల్డ్ మెడల్ అన్ని వస్తారు. ప్రతి ఒక్కరి దాని గురించి తెలిసి ఉండాలనేది ఏం లేదు. పర్టికులర్ గా ఏదైనా హైలైట్ చేసి వీడియో కానీ ఎవరైనా న్యూస్ కానీ చేస్తేనే అందరికి తెలుస్తుంది, లేదంటే అందరికి తెలియదు. ప్రతి ఒక్క దాని అన్నిట్లో స్పెషలైజేషన్ ఏమి ఉండరు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు. అట్లా ఇండియన్ క్రికెట్ టీం తీసుకున్నా కూడా 11 మంది ఉంటారు. విరాట్ 4-5 మందిని మిగతా వాళ్ళని గుర్తుపెట్టుకోరు. కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ స్టోరీ ఎవరైనా ఈ విధంగా చెప్పగలిగితేనే తెలుస్తుంది. అదర్వైజ్ నార్మల్ గా ప్లేయర్ ఉండారని తెలుస్తుంది, లేదంటే తెలియదు. సినిమా ఉండండి. నీకు ఆ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు నా జనరేషన్ లో ఏం జరిగిందో తెలుస్తుంది. వీడు మా అల్లుడు అవుతాడు. వీన్ జనరేషన్ లో, ఇప్పుడు నా జనరేషన్ లో అజారుద్దీన్ ఎట్లా ఆడినాడు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పలేడు. ఎవరైనా స్టోరీ చెప్తేనే వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ జనరేషన్ లో ఆడేవాళ్ళు నాకు తెలియదు. నేను అడిగిన దానికి నేనే సమాధానం చెప్తున్నాను. ఈ పిక్చర్ లో మామూలుగా స్క్రీన్ ప్లే అంటారు, ఏదంటారో, రామ్ చరణ్ కి ఒక పొజిషన్ ఇచ్చి వీడు ఎలాగ ఈ పొజిషన్కి వచ్చాడు అనే దగ్గర బ్యాక్ డ్రాప్ లో ఇది తీసుకుని ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేది. ఒక స్పోర్ట్స్ పర్సనే ఇలా మీటింగ్ జరిగి వచ్చి అతన్ని నడిపించి అది చేసిన దగ్గర ఒక చిన్న లాజిక్ మిస్ చేయడమో, అది బుచ్చిబాబు మిస్టేక్ అని నేను చెప్పను.
సినిమా ఎక్సలెంట్. మొత్తం యాక్ట్ చేసిన వాళ్ళందరూ సూపర్గా ఉన్నారు. అసలు శివరాజ్ని కన్నడ అతని దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా చేశాడు. మిగిలినవన్నీ కూడా అద్భుతమైన ఉన్నాయి. కానీ ఒక్క లాజిక్, రామ్ చరణ్ ఏదైనా చేసి అతను ఎలా అయ్యాడు అనే దగ్గర ఇన్స్పిరేషన్ కింద ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. అది ఎవరికైనా కామన్ మ్యాన్కి యూ బెటర్ ఆస్క్ డైరెక్టర్ అన్ దట్. ఎడిటర్ని అడిగితే చెప్తారు వాళ్ళు. తీసేసి ఉండొచ్చు, తీసి ఉండకపోవచ్చు, లేదా అవసరం లేదన్న సీనే తీసి ఉండకపోవచ్చు. ఇట్స్ సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్కి ఉంటుంది, కట్ చేయాలా లేదనేది ఆయన డిసిషన్. ఒకవేళ పెట్టాలి అనుకుంటే తీసి ఉండిందంటే వీళ్ళు చెప్పింది ఆయనకి ఒకవేళ డైరెక్టర్కి లెజిట్ అనిపిస్తే యూ విల్ యాడ్ ఇట్, నథింగ్ మోర్. సినిమా ఉంది అన్న, ఇది రెగ్యులర్గా రొటీన్గా రొమాన్స్ కామెడీ సినిమా కాదు. ఈ మూవీలో ఏమది రెగ్యులర్ ఫార్మాట్ కాదు, కానీ మూవీ ఎక్కడ నీకు బోర్ కొట్టదు, ఎంగేజింగ్గానే ఉంటుంది టిల్ ద ఎండ్. ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హిట్స్ ద ప్రాపర్ రికార్డ్స్. అంటే ప్రతి ఒక్కరు ఏమని వస్తారు, ఇప్పుడు జాహ్నవి ఉంది, రామ్ చరణ్ ఉన్నారు, డెఫినెట్గా ఏమనుకుంటారు, ఒక మంచి రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ కామెడీ ఉంటుంది. ఆ విధంగా అని డెఫినెట్గా మన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ అయితే కాదు, ఇది ప్యూర్లీ స్టోరీ, వెరీ లిమిటెడ్ స్కోప్, వెరీ నామినల్. జగపతి బాబు కబడ్డీ ఈజ్ అనే కీ, చాలా చిన్న క్యారెక్టరే బట్ వెరీ కీ కోర్ టు ద మూవీ.